ఎన్నికల్లో హామీ ఇచ్చామంటే అది ఖచ్చితంగా అమలు చేసి తీరాలి అన్నటువంటిది ప్రతి నాయకుడికి ఉండాల్సిన లక్షణం. ట్రంప్ ఆ విషయంలో ఓరమాస్ పర్ఫెక్ట్గా వచ్చి రావడం నుంచి తన మాటలన్నీ కరెక్ట్గా అమలు చేసుకొస్తున్నారు. అందులో సదరన్ బోర్డర్లో నేషనల్ ఎమర్జెన్సీ ప్రకటించి వలసదారుల్ని కంట్రోల్ చేసి అవతల పడేశారు. అట్లాగే వేలాది మంది సిబ్బందిని వినియోగించి ఎక్కడికక్కడ అక్రమ వలసదారుల్ని తీసి అవతల పడేస్తున్నారు, పట్టుకుంటున్నారు, అరెస్ట్ చేస్తున్నారు, డిపోర్ట్ చేస్తున్నారు. అట్లాగే వాల్ కన్స్ట్రక్షన్ అన్నటువంటిది ప్రారంభించేశాడు. అట్లాగే హోమ్ల్యాండ్ సెక్యూరిటీ ఇల్లీగల్ మైగ్రెంట్స్ని తొలగించేటటువంటి చర్యలకు సంబంధించి సంపూర్ణ హక్కులు ఇచ్చుకొచ్చేశాడు. అట్లాగే ఎవరైతే అతి చేసేటటువంటి వాళ్ళని టెర్రరిస్టులుగా ప్రకటించినటువంటి పరిస్థితి. మరోవైపు ఇల్లీగల్ ఎంట్రీస్కి సంబంధించినటువంటి అన్నిటినీ మూసుకొచ్చింది ఒక ఎత్తు. ఇవి కాకుండా కొంతమంది ఎవరైతే అమెరికా కోసం పనిచేసి బైడెన్ ప్రభుత్వ హయాంలో ఇబ్బంది పడ్డారో వాళ్ళ క్షమాపణలు ఇవ్వడం అన్నటువంటిది ఇంకొకటి జరుపుకొచ్చింది. అట్లాగే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్, వెపనైజేషన్ ఆఫ్ గవర్నమెంట్ అన్నటువంటి దాని మీద ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ఇచ్చాడు. అట్లాగే ఫ్రీ స్పీచ్ మీద సెన్సార్షిప్ని ఎత్తివేశాడు. అట్లాగే ఏదైతే మిస్కండక్ట్, గవర్నమెంట్కి సంబంధించిన మిస్కండక్ట్ మీద దర్యాప్తులకు ఆదేశించాడు. అట్లాగే ఓకిజాన్ని నిషేధించాడు. మరొక వైపున 1000 మంది బైడెన్ ప్రెసిడెన్షియల్ అపాయింటీస్ని తొలగించేశాడు. అట్లాగే యుఎస్ ఎంబసీస్కి సంబంధించి అమెరికన్ ఫ్లాగ్ మళ్ళీ ఎగిరేటట్టు చేసుకొచ్చాడు. అట్లాగే నేషనల్ ఎనర్జీ ఎమర్జెన్సీ అన్నటువంటిది ప్రకటించాడు. వరుసబెట్టి చూస్తుంటే ట్రంప్ చేసినటువంటి ఆషామాషిగా లేవు. ఎక్కడెక్కడో ఎన్నో ఏళ్ల నుంచి చర్చ మాత్రమే జరుగుతుంది. ప్రభుత్వాలకి ఇంతే అనుకున్నటువంటి దశ నుంచి భారీ ఎత్తున వ్యవహారాన్ని నడుపుతూ ఉండటం అన్నటువంటిది ఇప్పుడు చర్చనీయాంశమైంది. ట్రంప్ మాట మీద నిలబడ్డాడు అన్నటువంటి మాట ప్రధానంగా వినబడుతోంది.